అవోళ్ళ మీ ఇంట్లో భార్యాభర్తల పంచాయతీలు ఏమన్నా అవుతున్నాయా? ఓ మీ భర్త మీ మాట ఇంటలేడా? లేకుంటే మీ భార్యనే మిమ్మల్ని సాధిస్తుందా? అస్సలే సరికొస్తలేదా? అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడిస్తావు అని ఊకే ఇంట పడుతుర్రా? 30 ఏళ్ళు క్రాస్ అయిపోయినా లగ్గం చేసుకునేందుకు పిల్ల దొరుకుతలేదా? మీ ఇంట్లో అందరు కూకే ప్రాణాలు మంచుకుంటలేవా? అయితే మీరు ఎవ్వరు రంది పడే అక్కేరే లేదు. నేను ఒక మంత్రగాని అడ్రస్ చెప్తా, ఆయన తానికి పోయినరే అనుకోన్రి. సమస్య ఏదైనా సరే మేకు కొట్టి మరీ సమస్యను పారదోలుతాడు. అరే నిజం వల్ల అన్నట్టు ఆయన తానికి పోయేటప్పుడు మేకులు అయ్యో గయ్యనోళ్ళ మొలలు పట్టుకొని పోర్రి ఖచ్చితంగా. ఇంటింటికల్లా రకరకాల సమస్యలు ఎట్లున్నాయో మార్కెట్లో వాటికి సొల్యూషన్లు చెప్పే మంత్రగాలు కూడా మస్తు అవైలబుల్ ఉన్నారు. ఒక డాక్టర్ రాసిన మందులు ఇంకో డాక్టర్ తానికి పోగానే పక్కన పడేయమన్నట్టు ఒక్కో మంత్రగాని మంత్రాలు వారాలంటే కూడా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇక అట్లా హైదరాబాద్ పాత బస్తీ బండ్ల కూడా నూరి నగర్లా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా సొల్యూషన్ నా తాను ఉన్నదని ఈ మేకుల బాబా షట్టర్ తెరిచిండు. మీ భర్త మీ మాటింట లేడన్న ఫికర్ వద్దు, ఒక్క ఫోటో తెచ్చి నాకు ఇస్తే చాలు. ఫోటోకు మేకు గుచ్చిందంటే వైన్ పర్మిట్ రూమ్లో టేబుల్ చుట్టూ పిల్లి తిరిగినట్టు మీ ఆయన మీ చుట్టూ తిరుగుతాడు. అట్లనే మీ ఇంట్లో మీ భార్య మీ మీద కైక్కున లేస్తుందా, ఎడమంటే తెడమంటున్నదా అయినా రాంది లేదు. ఆమె ఒక్క ఫోటో తెచ్చిస్తే చాలు మేకు గుచ్చి మీ వెనక పొంటి మేక లెక్క వచ్చేటట్టు చేస్తా అని మేకుల మంత్రాలు చదివి రేకుతాయిత్తులు కట్టించుడే ఈ మంత్రగాని స్పెషాలిటీ అన్నట్టు. నిన్నయాల ఇంట్లో సమస్య లేనోళ్ళు ఎవరుంటారు చెప్పురి. ఇక అసంటోళ్ళు అందరూ ఈయన కస్టమర్ లేనట. వచ్చిన వాళ్ళందరికి ఫోటోల మీద మేకులు గుచ్చి చేతబడి చేసి మీ పీడ పోయింది పో అని పంపిస్తున్నాడట. ఇక భార్యాభర్తల సమస్యలకు చేతబడులు చేయించుకున్న వాళ్ళకు కాంప్లిమెంటరీగా పక్కింటోళ్ళు చుట్టాల మీద కూడా లైట్ వెయిట్ చేతబడి చేసి కస్టమర్లకు 100% తుర్తి చేసి తోలుతున్నాడట. ఇట్లిగా ఈ మంత్రగాని చేతబడి చేయించుకుంటే అది పనిచేయక ఫెయిల్ అయిపోయిన బాధితులు ఎవరో పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యారట. ఇక పోలీసు వాళ్ళు చేతబడి కేంద్రం మీద రైడింగ్ చేసి ఈ చేతబడి ప్రొఫెషనల్ ను పోలీస్ బండి ఎక్కించి టౌన్ కేసుకపోయారు. మరి ఇక అలవాటైన తీరులో స్టేషన్ పోయినాక కూడా పోలీసు వాళ్ళకు కూడా ఇంట్లో సమస్యలు బాగానే ఉంటాయి కదా అని చెప్పి మిమ్మల్ని కూడా ఫోటోలు అడిగి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ఛాన్స్ ఉన్నది సార్లు, మీరైతే అసలే లొంగకూరి అని అంటున్నారట ఈ సంగతి తెలిసిన వాళ్ళు. కానీ చూడురి మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఇగో ఇసొంటి కథలు చెప్పేటోళ్ళకి సొసైటీలో మస్తు మంది క్లయింట్లు ఉంటారు. అదే అట్లా కాదమ్మా అవన్నీ కాకమ్మ కథలు అని చెప్పిన వాళ్ళని మాత్రం పిచ్చోళ్ళ లెక్క చూస్తుంది. అదే మన సొసైటీ మ్యాజిక్.